అందరికీ నమస్కారం. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా షర్మిలారెడ్డి గారిని ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. మీరు వివేకానంద రెడ్డి హత్యలో అవినాష్ రెడ్డి గారి హస్తం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుతున్నాడు, హంతకులను హత్య చేసిన వారిని చేయించిన వారిని కాపాడుతున్నారని మీరు పదే పదే ప్రతి సభలో కూడా అదే వాగ్దానాలు సంధిస్తున్నారు. కానీ ఇది ఈ రాష్ట్ర ప్రజలకైతేనేమి, ఈ కడప జిల్లా ప్రజలకైతేనేమి, పులివెందుల వాసులకైతేనేమి ఇలాంటి దుష్ప్రచారాలు కొత్త కాదు. ఎందుకంటే ఆనాడు రాజశేఖర రెడ్డి సార్ గారు ముఖ్యమంత్రిగా ఉండి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన రోజే ఈ దుష్ట చతుష్టయాలు ఎన్నో కుట్రలు పన్ని రాజశేఖర రెడ్డి గారి తమ్ముడైన వివేకానంద రెడ్డిని ఇలాగే ఈరోజు మిమ్మల్ని ఎలా వాడుకుంటున్నారో ఆ రోజు అలాగే వివేకానంద రెడ్డి గారిని రాజకీయ ఆశ చూపి తన వదినమ్మ గారైన విజయమ్మ గారిపై పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనట్టు ఉసిగొల్పి మంత్రి పదవి ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ నిలబెట్టారు. ఏనాడు కూడా ఓటమి ఎరుగని వివేకానంద రెడ్డి గారినే ఆ రోజు కడప జిల్లా ప్రజలు ఏ విధంగా ఓడించారో, జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీకి ఎంపీ అభ్యర్థికి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా నిలబడినప్పుడు కూడా కడప జిల్లా వాసులు 5 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిపించి భారతదేశంలో అత్యధికంగా ఓట్లు వచ్చిన వ్యక్తిగా చరిత్రను నిలబెట్టారు. షర్మిలారెడ్డి గారు ఎన్నికల బరిలో పోటీకి వచ్చి తన విధి విధానాలు కానీ తన కాంగ్రెస్ పార్టీ చేయబోయే పథకాల గురించి కానీ చెప్పకుండా కేవలము పని కట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని, అవినాష్ రెడ్డి గారిని కేవలము వివేకానంద రెడ్డి గారి హత్యామరకలు విమర్శించి చెప్పేదానికోసమే వచ్చినట్లుగా రాష్ట్ర ప్రజలందరికైతేనేమి, కడప జిల్లా ప్రజలకైతేనేమి పూర్తిగా విదితమైంది. ఎందుకంటే మీరు ప్రజలకు సేవ చేయాలని, రాష్ట్రాన్ని బాగుపరచాలని వచ్చిండేవారైంటేగిన మీరు ప్రజలకు ఏమేమి చేస్తారు, పార్టీకి విధి విధానాలు ఏంది, మీ మేనిఫెస్టో ఏంది, గతంలో ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తామని ఒక ప్రణాళిక ప్రకారం ప్రజలను ఓట్లు అడిగిండేవారు. నేను ముఖ్యంగా ఒకటే అడగదలుచుకున్నాను. రాష్ట్ర ప్రజలందరికీ కూడా మన ప్రియతమ నేత రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ ప్రమాదం వెనుక ఆనాటి కాంగ్రెస్ పెద్దల హస్తం ఉందని రాష్ట్ర ప్రజలందరిలో ఉన్న అనుమానం. మరి ఆ అనుమానం ఉన్న వ్యక్తులందరూ కూడా నిందితులు అవుతారా, దోషులు అవుతారా, ముద్దాయిలు అవుతారా, హంతకులు అవుతారా? మీరు ఈరోజు వివేకానంద రెడ్డి గారి కేసు కోర్టులో విచారణ జరుగుతూ ఉంది. దోషి నిర్దోషి అనేది న్యాయ విచారణ ఇంకా జరగనేలేదు. కోర్టు పరిధిలో ఉన్న కేసును మీ చేతుల్లోకి తీసుకొని మీరు ఈరోజు కేవలము హంతకుడు 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 అని పదే పదే వల్లెవేస్తున్నారు అంటే మీకు చట్టాల మీద గౌరవం లేదా, కోర్టుల మీద నమ్మకం లేదా? మీరు చెప్పినట్టుగా ఈరోజు వివేకానంద రెడ్డి హత్యలో అవినాష్ రెడ్డి గారు హంతకుడైనప్పుడు ఆనాటి కాంగ్రెస్ పెద్దలు ఎందుకు హంతకులు కాకూడదు? మీరు మీ తండ్రి గారిని హత్య చేసిన కాంగ్రెస్ పార్టీ పంచచేరి మీకు వెనకుండి నడిపిస్తున్న ఈ చంద్రబాబు ముఠాలో మీరు బలిపశువులయ్యి మీరు కేవలము చంద్రబాబు చేతిలో పావు అయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని, అవినాష్ రెడ్డి గారిని రాజకీయంగా ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక ఈ మరకలు అంటించి రాష్ట్రమంతా కూడా ఒక మచ్చ తెప్పించి దొడ్డిదారిన వెన్నుపోటు ద్వారా లబ్ధి పొందాలని చూస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రజలకు పూర్తిగా అర్థమైపోయింది, వీళ్ళు రాజకీయాలలో గెలిచలేరు, లాస్ట్ ఎత్తుగా మిమ్మల్ని వాడుకుంటున్నారు. ఎందుకంటే పెద్దలు చెప్పేవారు, వాని కన్ను వాని వేలుతోనే పొడసాలి అని. ఆ సూక్తిని చంద్రబాబు మీ మీద వినియోగిస్తున్నాడు. ఆనాడు వివేకానంద రెడ్డిని అలాగే వాడాడు, ఈరోజు వివేకానంద రెడ్డి గారి హత్యను మిమ్మల్ని చంద్రబాబు అలాగే వాడుకుంటున్నాడు. కానీ మీకు అర్థం కావట్లేదు. ఈరోజు మీరు ఇంత విమర్శిస్తున్నా కూడా వైఎస్ఆర్ అభిమానులు అయితేనేమి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి ఎందుకు మౌనంగా ఉన్నారో మీరు గుర్తించాలి. ఎందుకంటే కేవలం వైఎస్ఆర్ కుటుంబం మీద ఉన్న అభిమానము, జగనన్న చెల్లెలు, రాజన్న బిడ్డ అనే ఒకే ఒక్క కారణముతోటి మిమ్మల్ని ఏ ఒక్క కార్యకర్త కూడా విమర్శించలేదు. కానీ ఓర్పు సహనం నశించినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విమర్శలు ఎలాగుంటాయో మీరు గతంలో
చంద్రబాబు పచ్చ బ్యాచ్ అయితేనేమి, పవన్ కళ్యాణ్ మిమ్మల్ని విమర్శించినప్పుడు ఎలా స్పందించారో మీకు అర్థమయ్యే ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు ఈ దుష్ప్రచారాలు మానుకొని మీరు ప్రజలు మీకు ఓట్లేస్తే ప్రజలకు మీరు ఏమి చేయగలరు, భవిష్యత్తులో రాష్ట్రానికి మీరు ఏ విధంగా ఉపయోగపడగలరు అనేది ఒక ప్రణాళిక చెప్పుకొని వెళితే బాగుంటుంది. లేదంటే ఇది దిగజాడు రాజకీయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని చీఛా అని విస్మరించుకుంటున్నారు.